ఇంకోటి ఏమో తెలుసా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. నువ్వు నా బిడ్డవు, నా స్నేహితుడి బిడ్డ మీరు. నీతో వాదించి వారు మాయమైపోతారు. ఎంత గొప్ప మాట చెప్పండి. మనం వాదించొద్దు తెలుసా. అందుకే దేవుడు అంటాడు వాదన పెట్టద్దు, వాదనలు అవసరం లేదు. ఇంకా నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధం చేయి వారు మాయమైపోతారు. నీ దేవుడననే యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసి నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడాలి? సహాయం చేయడానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా దిగులు చెందడానికి అవసరం లేదు. ఎందుకంటే మనకు సహాయం చేయడానికి మన దేవుడు ఉన్నాడు. నీ కుడి చేతి నేను పట్టుకున్నాను కదా, నేను పరామర్శిస్తూ నీ కనిగుడ్డును కాపాడినట్టు నేను నిన్ను కాపాడుకుంటున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? కనిగుడ్డును శరీరంలో కనిగుడ్డంత సున్నితమైనటువంటిది ఏది కాదు. ఆ కనిగుడ్డును కాపాడినట్టు మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు, పరామర్శిస్తూ. అంటే మనం ఎందుకు భయపడాలి? నీవెందుకు భయపడుతూ ఉన్నావు? నిన్ను రక్షించేవాడను నేనే, నీకు సహాయం చేయవాడను నేనే, దిగులు పడుతున్న సమయంలో బలపరిచేవాడను నేనే. మరి ఎందుకు నీవు భయపడుతున్నావు? నేనే నీ దేవుడుగా ఉన్నాను కదా. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా, మీరు నా పిల్లలు. నేను మిమ్మల్ని నీ చేతిని నేను పట్టుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన కూడా జరిగిందని తెలుసా? అది సంతోషకరమైనదా లేకుంటే దుఃఖకరమైనదా ఒకటి చెప్తా మీకు, ఒకటే మాటలా. మా ఏరియాలో ఒక ఆమె పిచ్చిలేసి ఉంటే భర్త ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ నాకెందుకో ఆమెను బాగు చేయాలని అనిపించింది. ప్రార్థన చేసిన, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతో లెటర్ రాపించిన, ఆమెను పట్టుకొని డబ్బులు ఏమన్నా కారు తీసుకొని వెళ్ళడానికి భాగ్యనగర్లో తీసుకెళ్ళాం. ఎక్కడికి? ఎర్రగడ్డకు, పిచ్చాసుపత్రికి. సజీవ సాక్ష్యం నేను చెప్పేది. ఇప్పుడు ఆమె బ్రతికే ఉంది. ఆమె ఊరు చిర్రకుంట అనుకుంటా. అయితే ఆమె ఎర్రగడ్డ తీసుకుపోయినప్పుడు ఆమె భర్తను ఆమె అల్లుడు ఉంటారు, వాళ్ళిద్దరు తీసుకొని పోయినా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసిన. వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఏం చెప్పారంటే, కొందరు మా ఏరియాలో నువ్వు ఆమెను తీసుకెళ్తున్నావు కానీ జాగ్రత్త అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కానీ దేవుని ప్రార్థనతో ఆమెను తీసుకువెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసి, మళ్ళీ నేను భాగ్యనగర్ ట్రైన్కు మళ్ళీ రిటర్న్ రావడానికి అక్కడ దాడుతుంటే టైం ఎక్కువ అవుతుంది. ముగ్గురు ఎక్కి ఒక బండి మీద వచ్చి నన్ను యాక్సిడెంట్ చేసింది. నాకు నడుము దగ్గర దెబ్బ జరిగింది, కింద పడిపోయినా. ఒక 4-5 మీటర్ల దూరం కొట్టుకపోయింది. అక్కడ నుండి బాగా భయంకరంగా దెబ్బ తాకింది. లేచి మధ్యలో డివైడర్ ఉంటాయి కదా, ఆ డివైడర్ల మీద కూర్చున్నా ఎర్రగడ్డ హాస్పిటల్కు ముందు. ఆ ఎర్రగడ్డకు అపోజిట్ ఒక మందిరం ఉన్నది, యేసు ప్రభు మందిరం ఉంది. అందులో ఆ సమయంలో కూడా ఆరాధన జరుగుతుంది. నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ డివైడర్ల మీద కూర్చున్నా, తలకాయ పట్టుకున్నా, నడుముకు బాగా దెబ్బ తగిలింది. ఆ పిల్లలు కూడా ముగ్గురు లేచిన్లు, అన్నయ్య తీసుకెళ్తాను, వాళ్ళు ఏమి పారిపోలేదు. కానీ అక్కడ ఉన్నోళ్ళు కొట్టడానికి ట్రై చేస్తాను. నేను వాళ్ళని ఏమనకద్దని చెప్పిన, వాళ్ళు కూడా ఎవరేమని లేదు, ఓకే అనుకున్నారు. కానీ నాకు వెనుక నుండి మాటలు వినబడతాను. చర్చిలో నుండి మాటలు కూడా వినబడుతుంది. ఏ మాటలు తెలుసా? యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. దేవుని మహాకృప వలన నీకు తోడై ఉన్నాను అని అబ్రహాము సంతానానికి చెప్పినటువంటి ఆ మాట యెహోషువతో దేవుడు మాట్లాడుతూ, సేవకునిలో నుండి ఆ సంఘంలో మాట్లాడుతున్నటువంటి, అక్కడ జరుగుతున్నటువంటి అంశం, అక్కడ జరుగుతున్నటువంటి మెసేజ్ జరుగుతుంది అక్కడ. ఆ మాటలు నాకు చెవులో వినబడుతూ ఉన్నాయి. ముందు ఉండమ్మా, నీవు బ్రతుకు దినములలో 5వ వచనం నుండి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము సంతానం మనం, తన స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానం మనం. తన పిల్లలకు దెబ్బ తగిలితే ఓర్చుకోడు మన దేవుడు. నాకు దెబ్బ తగిలింది, నేను అక్కడ కూర్చున్నాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘముతో. ఆ మాటలు నాకు చెవులకి వినబడుతూ ఉన్నాయి.
నేను నీకు తోడై ఉన్నాను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని దేవుడు మాట్లాడుతున్నాను నాతో. ఎంత ధైర్యం అనిపించిందంటే ఆ మాటలే నాతో గింగురు నాడుతుంటే చెవుల్లో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నాకు దెబ్బ బాగా జరిగింది. అది తర్వాత నొప్పి వచ్చింది. హోమియో 6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత నాకు ఆ నొప్పి కొంచెం తగ్గిపోయింది. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఆ విధంగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనకు తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించి మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు అయినటువంటి యెహోవా. ఆమెన్ హల్లెలూయా. తన ప్రియమైన కుమారుడిని మన కొరకు పంపాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము సంతానం, నా పిల్లలు అక్కడ అనాథలుగా ఉన్నారు, నేను వెళ్ళాలి అక్కడికి. నా పిల్లలకు మార్గం లేదు, వాళ్ళు మరచిపోయారు, మళ్ళీ నా దగ్గరికి రావడం లేదు. నా కుమారుని నేను పంపాలి, వారిని మళ్ళీ నేను తీసుకోవాలి, వారి చేయి పట్టి నేను పరలోక రాజ్యంలోకి నడిపించాలి. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడం కాదు, మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి చూస్తున్నాడు మన దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనకు గతించిపోతుంది, నూతన సంవత్సరంలోకి మనం వస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన కుడి చేతిని మన చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తీసుకున్నాను. 11-12 వచనాలు చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఆమెన్ హల్లెలూయా. నేను త్వరగా వచ్చుతున్నాను. ఆమెన్ హల్లెలూయా. ఇదిగో నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాను కదా, నేను మళ్ళీ వస్తూ ఉన్నాను, త్వరగా వస్తున్నాను. జయించిన వానికి ఎవడును నీ కిరీటమును అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీవు విశ్వాసంలో జయించు, ప్రార్థనా జీవితంలో జయించు. పట్టణము నూతన యెరూషలేము, ఆ మహాపట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే గతించిన సంవత్సరంలో మనం ఏ విధంగా ఉన్నామో, ఒకవేళ మనము ఆ గతించిన సంవత్సరంలో దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తే, దేవునికి దూరంగా జీవిస్తే, ప్రార్థనలో లోపిస్తే, విశ్వాసంలో లోపిస్తే, ప్రేమలో లోపిస్తే, ఇతరుల మీద అసూయ, దేశము, పగలు, కలహాలతో పెంచుకుంటే అవన్నీ తొలగించుకొని నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెట్టి నా దేవుని హస్తమును పట్టుకొని నీవు ప్రయాణం చేస్తే నీ ప్రయాణం నూతనమైనటువంటి యెరూషలేము మహాపట్టణంలోనికి వస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఆ నూతనమైన యెరూషలేము మహాపట్టణములో దేవుడు మాత్రమే ఉంటాడు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏడుపు ఉండదు, ఏమి ఉండదు, కన్నీరు ఉండదు. మన కన్నీటిని తుడవడానికి దేవుడు అక్కడ మనకు ఉన్నాడు. మన కన్నీటిని తుడుస్తాడు. అక్కడ మనకి ఎప్పుడు శాంతి సమాధానంతో మనం జీవిస్తాము. అద్భుతమైనటువంటి ఆ పరలోక పట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే దేవుని హస్తము మన చేతిలో నుండి పోకుండా మనం జీవించాలి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో పరలోక పట్టణం అనేటువంటి నూతనమైన యెరూషలేము పట్టణంలోనికి మనము వెళ్తాము. ఆ విధంగా జీవించాలి అంటే మన దేవుడు ఆ పరలోక పట్టణంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలంటే మన చేయిని పట్టుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఒక్క 2 మాటలు మనం చదువుకొని, ఈ 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. దేవుడు మన చేయిని పట్టుకోవాలి.
పట్టుకొని మనల్ని నడిపించాలంటే మన చేతులు ఏ విధంగా ఉండాలి, మన హృదయం ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి. మనం అతి భయంకరమైన పాపంలో ఉన్నప్పుడే మనల్ని దేవుడు పరామర్శించి మన కనుగుడ్డలను కాపాడినట్టు తను కాపాడుకుంటూ మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలను మనకు కాపలుగా ఉంచుతూ మనం నడిపిస్తూ ఉంటే, ఆ పరలోక పట్టణంకు వెళ్ళాలంటే దేవుడు మన చేయిని పట్టాలంటే మన చేతులు ఎంత శుభ్రంగా ఉండాలి. మన హృదయం శుభ్రంగా ఉంటే మన చేతులు శుభ్రంగా ఉంటాయి. మన చేతుల్లో శుభ్రం లేకుంటే మన హృదయం కూడా ఏమన్నట్టు, శుభ్రత లేదన్నట్టు. మరి శుభ్రంగా ఉండాలి అంటే మనకేం కావాలి, ఏ విధంగా జీవించాలి? ఎల్లప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 13 నుండి చదువుదాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన మనసును ఆలోచన చేయండి. మన మనసులో ఒక ఆలోచన కలిగించండి. ఏమో ఆలోచన అంటే, నేను నా దేవుని వైపు చూస్తూ ఉన్నాను, నేను ఈ లోకంలో జీవిస్తూ నా దేవునికి నేను ఏమైనా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నానా, నా దేవుడికి వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉన్నానా? నీ గుడారంలో, గుడారం అంటే మన గృహమా చెప్పండి, హృదయం. మన గుడారంలో దుర్మార్గత ఏమైనా ఉందా? దుర్మార్గత అంటే వ్యభిచారం చేస్తేనే దుర్మార్గతనా, హత్య చేస్తేనే దుర్మార్గతనా? మరి అది చెయ్యం, మనం క్రైస్తవులం అనేది చెయ్యము. అయినా కానీ దుర్మార్గతను సంపాదించుకుంటాం మనం. ఎందుకంటే దేవునికి మనకు తెలియకుండానే వ్యతిరేకమైన పనులు మనం చేస్తాం. ఏంటా వ్యతిరేకమైన పనులు అంటే, దేవుడి పనులను వ్యతిరేకించడము, అన్యజనులను ప్రేమించకపోవడము, మేము మాత్రమే దేవుడి పిల్లలము అనే విర్రవీగడము, విశ్వాసంలో నేనే బలవంతుడను అనుకోవడము, నేను ప్రార్థనా పరులను, నేను ప్రార్థనా పరులను, నేను ఆరాధన అద్భుతంగా చేయగలను, నేను తప్ప ఎవరు చేయలేరు, నేను నిజంగా దేవుల్లో ఉన్నాను అనే ఆలోచన ఏదైతుందో, నేను దేవుల్లో ఉన్నాను అనడం కంటే దేవా నన్ను నీలో ఉంచు అనేది వేరు, నేను దేవుల్లో ఉన్నాను అనేది వేరు. దేవుల్లో ఉన్నానా లేదా అనేది మనల్ని మనం తెలుసుకోవాలంటే నీ మనసును ఒకసారి తిన్నగా ఆలోచన చేయి. ఆయన వైపు నీ హృదయాన్ని ఒకసారి ఆలోచించు. ప్రభువా, నేను సుంకరి ప్రార్థనలో ఉన్నానా, ఇంకొకైనా వెళ్ళమ్మా సమరణ ప్రార్థనలో ఉన్నానా? ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, గుడికి వస్తున్నానని ఒకరిని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను చూడలేకపోతున్నాను, నా హృదయంకు భయంకరమైన పాపంతో ఉందేమో తరచు మన్నించు అని ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఈయన రెండు ప్రార్థనలే. ఆ ప్రార్థన జీవితాలు మనల్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి తిన్నగా మీ మనసులను ఆలోచింపజేయండి. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? 25-30 సంవత్సరాల తర్వాత కూడా మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే, నేను దేవుల్లో ఉన్నా, దేవుల్లో బలంగా ఉన్నా అనే పాజిటివ్ అది కాదు. ప్రభువా, నన్ను మీలో ఉంచు, మీలో ఉండడానికి సహాయం చేయి, నేను ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించు, నేను ఇబ్బంది పెట్టకుండా ఉండుటకు సహాయం చేయి అని మనం ప్రయత్నం చేయాలి. అది దుర్మార్గతనే. ఈ దుర్మార్గత ఉంటే కూడా దేవుడు మన చేతిలో పాపం కనబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు బహుగా ప్రార్థన చేసినను, నా వైపు మీరు చేతులు చాపినను, నీ ప్రార్థన నేను వినను. ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. అంటే నీ హృదయంలో పాపం ఉంది, ఇంకా ఆ పాపాన్ని తొలగించుకొని నా దగ్గరికి రా.
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆరాధన చేస్తాం మనం. ఆరాధనలో ఏం చేస్తామంటే అన్నీ మనం నీతిమంతులుగా ఉన్నట్టు అట్లా కాదు. మనం నీతిమంతులము కావడానికి ముందుకు సాగిపోతున్నాం. సర్వ సమృద్ధిగా మన పైన కుమ్మరించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏమైనా పాపం చేసినట్టు మనం గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఆ బుద్ధి వింటూ అనేకులకు మనము సమాధాన కారకులుగా మనముంటే మన హృదయంలో పాపం ఉండదు. అర్థమైంది అసలు? మన హల్లెలూయా. మన ప్రార్థన జీవితం అలా ఉండాలి. ఎప్పుడైతే మన చేతుల్లోని పాపం ఉండదు, మన హృదయంలో దోషం లేదు అన్నప్పుడు మనకు అనుకోకుండా మన హృదయంలో ఒకటి వస్తుంది. ఏంటో తెలుసా? నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడమై నీవు స్థిరపడి ఉండువు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమపత్రిక. దేవుని చేత నిర్దోషి అని మనం ఎంచబడాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామో ఆ రోజు నీతిమంతులుగా తీర్చబడ్డమే మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. అయితే ఆ రోజు ఏ విధంగా కడగబడ్డామో మనము ప్రతిదినము ప్రతి సంవత్సరము గతించిపోతున్న కొలది మన క్రైస్తవ జీవితంలో సీనియారిటీ పెరుగుతున్న కొలది పాపంలో మనం పడిపోతూ ఉన్నాం. అది అర్థం కాకుండానే అదే మన హృదయంలో దుర్మార్గత అవుతుంది. ఆ దుర్మార్గతను మనము ఉంచుకోకూడదు. ఎప్పుడైతే ఆ దుర్మార్గత వెళ్ళిపోతుందో దేవుని హస్తం మనల్ని పట్టుకుంటుంది, ఆ హస్తం మనల్ని వదిలిపెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హస్తము మన చేతుల్లో ఉండడానికి కూడా దేవునికి ఒక కారణం ఉంది. మధ్యలో చాలా రెఫరెన్స్లు వదిలిపెట్టి వెళ్తున్నా, టైం సరిపోవడం లేదు. ముఖ్యమైనది ఒకటి చెప్తా. దేవుని హస్తం మనల్ని పట్టుకోవడం ద్వారా మనము నిర్భయమై నీతిమంతులుగా బ్రతుకుతున్నాము. కానీ ఆ దేవుని హస్తాన్ని మన చేతిలో ఉన్న దేవుని హస్తాన్ని అంటే ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఇతరులకు పంచాలి. అదే మాట యెషయా గ్రంథంలో చెప్తాడు దేవుడు. ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం రండి ఒకసారి. యెషయా 42. ఎందుకు పట్టుకున్నాడు అనేది యేసు ప్రభు రాకడ గురించి ఆ ప్రవచనం. కానీ యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనకు ఈ వాక్యం ఉండాలి. దేవుని హస్తం మనల్ని పట్టుకొని మనం చేయవలసినటువంటి ఒక కార్యముల గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ మాట ఏంటంటే చదవమ్మా 4వ వచనం 42:6 నుండి. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన అందరి కొరకు మాట, అందరి కొరకు. ఏమా మాట అంటే దేవుడు తన చేయిని పట్టుకొని మనకు చెబుతున్నటువంటి మాట. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు అనంటే ఎక్కడనో మహాకాశంలో పట్టజాలనంత మన దేవుడు అక్కడ నుండి చూస్తే ఈ భూలోకంలో ఒకేసారి 1000 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక్కసారి ఇట్లా చూడగలడు. అలా చూసినప్పుడు అనేక మంది ఏ విధంగా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు, బందీ గృహంలో ఉన్నారు, అతి భయంకరమైన పాపంలో ఉన్నారు. ఆ ప్రజలందరూ దేవుని బిడ్డలే. ఆ ప్రజలందరికీ మనల్ని నియమించాడు. క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి వ్యక్తిని ఆ విధంగా నియమించాడు. బేతనీయ సంఘాన్నే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఆయన చేయి పట్టుకొని మనల్ని దేనికి ఏ విధంగా నియమించాడు అని అంటే నిన్ను కాపాడి
ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి తిని. మనలను నియమించాడు దేవుడు. ఎందుకొరకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. వారిలో వెలుగు లేదు, పాపంలో ఉన్నారు. ఆ ప్రజలందరూ నాకు కావాలి. ఆ ప్రజలందరూ నా బిడ్డలే. వారి కొరకు నేను నీ చెయ్యి పట్టుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. వారి కొరకు నేను పరలోక పట్టణానికి తీసుకువెళ్తూ ఉన్నాను. పరలోక పట్టణానికి తీసుకువెళ్లే క్రమంలో నీవు అనేక మంది గ్రుడ్డి వారు ఉన్నారు, వారికి నీవు వెలుగును నింపాలి. అనేకులు చీకటిలో బ్రతుకుతున్నారు, వారిని వెలుగులోకి నీవు తీసుకురావాలి. అనేకులు నాకు దూరం అయిపోతూ ఉన్నారు, వారందరూ నాకు కావాలి. వారందరూ నాకు కావాలి. అందుకొరకు నేను వారి కొరకు నేను నియమించాను బిడ్డ అని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకొరకు అబ్రహాము కుమారులైనటువంటి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, నీవు జడియకు, దిగులు పడకు, నేను నీ దేవుడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో సంపాదించినదంతా ఈ లోకంలో ఉన్నప్పుడే పోతుంది. మనతో పాటు వచ్చేది ఏది కాదు. ఎవరైతే అనేకులను నీతిమంతుల వైపు నడిపిస్తారో వారు ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతుల వాళ్ళే పోలి ఉంటారు అని దానియేలు గ్రంథంలో చెప్పాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీతి మార్గం వైపు లేరు. ఆ నీతి మార్గం వైపు ఎవరైతే నడిపిస్తారో మనము వెలుగుగా వారికి మనం నియమించాడు కదా దేవుడు. నియమించబడినటువంటి మనము అనేకులను ఎవరైతే దేవుని వైపు నడిపిస్తామో ప్రకాశించుతున్నటువంటి వేగువ చుక్క వలె నిత్యము నీవు వెలుగుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప వాగ్దానం చేశాడు మన కొరకు మన తండ్రి అయిన దేవుడు. తన ప్రియమైన కుమారుడిని ఈ లోకంలో నీకు పంపించి మనలను మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 9వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిడేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పవిత్రత, ఈ పాపం ఒప్పుకోలు అనేక మందికి అంటే ఇప్పుడు 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వలోకమునకు శాంతికరమైన మాట దగ్గర నంబర్ 4 ఉందా? అంటే దాని కింద 4వ మాట చదువు. ప్రాయచిత్తమై ఉన్నాడు. ప్రాయచిత్తం అంటే మన కొరకు బలి జరిగించడం, బలియాగం. అదే ప్రాయచిత్తం. మన కొరకే కాదు, చదవము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సర్వలోకంలోనికి నిన్ను ప్రకటించడానికి, ఆ అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగుగా నన్ను నియమించాడు. మన చేయిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పనిని మనం ముగించాలి. గడిచిపోయినటువంటి సంవత్సరాలలో ఆయన పని మనం చేయలేదు. గతించిన సంవత్సరాలు మనం తలంచుకుంటే ఆయన పని మనం ఏమాత్రం చేయలేదు. ముందున్నటువంటి సంవత్సరాలలో, గతించిన సంవత్సరంలో చేయని పనులు ముందున్న సంవత్సరాల్లో నేను చేయాలి అనేటువంటి తీర్మానం ఒకటి ఉండాలి. ఆ తీర్మానం ఏంటంటే సర్వలోకమునకు శాంతికరమై ఉన్నటువంటి నా యేసు ప్రభువు సర్వలోకానికి ప్రాయచిత్తమై ఉన్నాడు కదా. ఆ సర్వలోకంలో ఉన్నటువంటి అన్యజనులకు నన్ను వెలుగుగా నియమించాడు. ఆ వెలుగును నేనే ఎందుకు కాకూడదు? నాలో నుండి వెలుగు నా అన్యజనులకు ఇచ్చబడి వారిని నేను నీతి మార్గం వైపు నడిపిస్తూ నేను ఎందుకు ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతి వల్ల వెలగకూడదు అని మనల్ని మనం నిర్ణయించుకొని మనము దేవుడి సన్నిధిలో మనం ఆలోచన చేసి దేవుని దూతలుగా
దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక వెలుగుగా మనం అన్యజనులకు ఉండాలి. అందుకై మన చేతులను మన దేవుడు పట్టుకున్నాడు. అందుకై మన పాపాలను క్షమించి మనల్ని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకై మనం బలహీనపడుతున్న సమయంలో బలపరుస్తూ ఉన్నాడు. బలహీనపడుతున్న సమయంలో దిగులు పడకొని ధైర్యం చెబుతూ ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో పరామర్శించి కన్ను కాపాడినట్లుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు మనమేం చేయాలి? మరి మనం అనేకుల కట్లు విప్పబడడానికి మనం ముందుకు వెళ్ళాలి. మన సంఘం కూడా ముందుకు వెళ్ళాలి. మన బిడ్డలందరూ ముందుకు వెళ్ళాలి. ఎవరినైనా కానీ ఆ బంధకంలో నుండి విడిపించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త సర్వోన్నతుడా సత్యస్వరూపుడా మృత్యుంజయుడా సర్వ సృష్టికర్త సర్వోన్నతుడా సత్యస్వరూపుడా మృత్యుంజయుడా నీతి సూర్యుడా జ్యోతిర్మయుడా నీతి సూర్యుడా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడు మా తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.